వెల్కమ్ టు ఆర్టీవీ. గత కొన్ని రోజులుగా నడుస్తున్న ఒక వాగ్వాదం. చిన్నజీఆర్ గారు మాట్లాడిన కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో, జగద్గురు ఆది శంకరాచార్యుల గురించి చెప్పిన కొన్ని మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా తీవ్ర దుమారం లేపుతా ఉన్నాయి. మరి ఎందుకని అలాంటి మాటలు అనాల్సొచ్చింది? నిజంగా దాని వెనుక ఉన్న వాస్తవాలేంటి? ఇలాంటి విషయాల గురించి మనతో పాటు మాట్లాడనుకున్నారు కిరణ్ శర్మ గారు. వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి. నిజంగా ఆయన వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటంటారు? ఉద్దేశపూర్వకంగా చేసారా? లేకుంటే ఇంకేదైనా కారణాలుండొచ్చంటారా? ఆ వాక్యాల గురించి పూర్తిగా మీరు చెప్తేనే జనాలకి తెలిసే అవకాశం ఉంది. ఒకటి మీరు గత సంవత్సరం కానివ్వండి, ఇతరత్ర ఇంతమైనటువంటి మన ప్రసార మాధ్యమాల్లో చూసుకున్నప్పుడు, ఎప్పుడు కూడా ఆయన ఒక శివరాత్రి, ఒక కార్తీక మాసము, ఒక మాఘ మాసానికి ముందు అంటే ఈ టైంలో ఆయన ఇటువంటి టక్కున అనేస్తూ ఉంటారు. మంచి విజ్ఞానవంతుడు. అసలు మంచి ప్రజ్ఞ ఉన్నవారు, మంచి వ్యక్తి చాలా మంచివాడు. నేను కాదనట్లే. అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడడం కూడా అల్పమే. అంటే నేను అల్పుడినవుతాను అతనంటే. కానీ అటువంటి వ్యక్తులు మనకి ఆది గురువు నుంచి మాట్లాడేటువంటి వ్యక్తికి ఆయనకి స్థాయి లేదు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, నువ్వు చిరంజీవి గారి గురించి మాట్లాడేటువంటి స్థాయి నీదా అనేటువంటి వ్యక్తులు ఉంటారు. కోర్స్ ఐఎమ్ వెరీ, వెరీ ప్రాంప్ట్ అండ్ వెరీ ప్రాక్టికల్. అంత స్థాయి మనకు లేదు. ఎందుకంటే ఆయనకున్న విజ్ఞానంలో గాను లేదు. కొన్ని కొన్ని సంస్థలకు ఆయన ఉద్ధరిస్తూ, కొంతమందిని ఆయన చేరదీస్తూ, కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అప్రిషియేట్. నమస్కారం చేద్దాం, హ్యాట్సప్ చెప్తాం. బట్ ఆదిశంకరాచార్యుల వారి గురించి మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు ఆయనకి లేవు. ఇప్పుడు నన్ను ఎలాగైతే ఆయన గురించి మాట్లాడేటువంటి స్థాయి మీకుందని అడిగినప్పుడు, ఆయన మేమన్నా ఆయన సమకాలికులం. సమకాలికులు అంటే ఒకే వయసు ఉన్నటువంటి దగ్గర మా అంటూ ఆయనకు 60 ఏళ్ళు ఉండవచ్చు, లేకపోతే 65 ఏళ్ళు ఉండవచ్చు. మాకు 50 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి మేము కూడా ఆ రకమైనటువంటి వ్యక్తితో సమకాలికులు అంటాం మేము. బట్ ఆయన ఆ వ్యక్తి ఆదిశంకరాచార్యుల తర్వాత దాదాపుగా మనకి ఒక శతాబ్దం తర్వాత, 7 శతాబ్దాల తర్వాత ఈయన పుట్టిన వ్యక్తిని గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు కదా. సరే, ఎవరి గురించైనా మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు నీ ఉనికిని మాట్లాడుకోవడానికి పర్వాలేదు. మన ఉనికిని మనం గొప్పగా చెప్పుకోవడానికి ఎవరికైనా అది ఒక ధర్మం అది. కానీ పరాయి వ్యక్తిని, ఇంకొక వ్యక్తిని తొక్కేసి నువ్వు తప్పుగా చూపించే ప్రయత్నంలో మాత్రం అది సమంజసమైంది కాదు. చాతుర్పీఠాలు లేవు, 4 పీఠాలు లేవు. అసలంతా కూడా ఎవరు విద్యారాయణ స్వామి చేశారు. ఎవరు చెప్పారు నీకు? విత్ ప్రాక్టికల్‌గా మాట్లాడగలిగే శక్తి మీకుందా? నేను విత్ ప్రాక్టికల్‌గా మాట్లాడగలుగుతాను. కొంతమంది మొన్న ఒక టీవీ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు పర్సనల్ మ్యాటర్ ఎందుకెళ్తున్నారు మీరు? పర్సనల్‌గా ఆయన్ని టార్గెట్ చేయొద్దు. నేనెందుకు టార్గెట్ చేస్తా నేను? ప్రతి ఒక్క వ్యక్తికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది. కానీ ఆదిశంకరులకి వ్యక్తిగత జీవితం లేదు. ఆయన కేవలం సధర్మానికి మాత్రమే కట్టుబడి అంటే మనకున్నటువంటి పాషాండ మతాలంటారు. అంటే అనేక మంది హిందూ సనాతన అనేకమైనటువంటి వ్యక్తులుండి దాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు. అంటే దాన్ని విచ్ఛిన్నం చేసి భాగాలు చేయాలని చెప్పేవాళ్ళు. అటువంటి పాషాండ మతాలన్నిటి ఒక దగ్గర చేర్చి షణ్మత స్థాపన చేశారు ఆయన. అంటే 6 మతాలే మనకి హిందువులలో 6 మతాల వారం మాత్రమే మనం అందరం ఉండి కూర్చొని మాట్లాడుకుంటే ఎవరి మతం ఆరాధిద్దాం. వైష్ణవము, శైవము, శాక్తేయము, గణపతి వారు చేసేవారు, అలాగే స్మార్తులు. ఇలా ఈ 6 మతాల వారిని మనం చేయాలి. ఇంకా అనవసరమైనటువంటి వివాదాలు వెళ్ళదని ఆయన ఒక్కొక్కళ్ళని ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ ఆయన 4 మతాలని స్థాపించాడు ఆయన. అది ఎప్పటి నుంచి ఉంది? క్రీస్తు పూర్వం 509 శతాబ్దంలో జరిగినటువంటి విషయాలు. క్రీస్తు పూర్వం 509 శతాబ్దాలు జరిగినటువంటిది. సరే, కొంతమంది ఈ యొక్క అంటే ఇప్పుడున్నటువంటి శాస్త్రవేత్త కూడా లేదు, అది 800 సంవత్సరం జరిగింది. వాటెవర్. అంటే 700 సంవత్సరాల క్రితమే జరిగింది అది. ఇప్పుడు 20 సంవత్సరాల చరిత్రలో ఉన్నాం మనం. మేమనేది 1500 సంవత్సరాల క్రితం జరిగింది అది. సరే, మీ ఇప్పుడు సమకాలికులు ఇప్పుడున్నటువంటి శాస్త్రవేత్త అందరూ కూడా, అంటే మన కొత్త వ్యక్తులందరూ కూడా, లేదంటే అది 700, 800 సంవత్సరాలు. అప్పటికి 800 అయిందిగా. 800 సంవత్సరాలకు ఉన్నటువంటి పీఠాల గురించి మీకు మాట్లాడగలిగేటువంటి శక్తి ఎక్కడిది? అంటే ఒకరి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినట్టుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒకప్పుడే వచ్చి శివుడు లేడంటాడు, ఒకప్పుడు వచ్చేసి శివుడున్న చోట శ్మశానం అంటాడు. అసలు శివుడు అనేది శ్మశానం అంటే అర్థం తెలిసే వరకు అసలు మీకేమైనా అసలు సమాజానికి ఏం చెప్తున్నారు మీరు? శివుడున్న చోటు శ్మశానం వాస్తవమే. దాని పేరు ఆనందవనం. శివుడున్న చోటు ఆనందవనం. భౌతికమైనటువంటి శరీరంలో మనం చేసేటువంటి అనేక రకాల పాపకర్మలు, నికృష్ట కర్మలను పూర్తి చేసుకొని శుభకర్మల ఫలితంతో మనము శ్మశానానికి వెళ్ళినప్పుడు, మన యొక్క చితి మీద మన శరీరం కాలుతున్నప్పుడు అక్కడ ఈశ్వరుడు మనల్ని కాపాడతాడు. నీకు అయిపోయిందిరా, ఇక్కడికి నీ పాపకర్మ పండిపోయింది, ఇప్పుడు నా ఒడిలో ఉన్నావు, నువ్వు నాలో ఐక్యమవుతావు అని చెప్పేసి అక్కడే ఉంటాడు ఆయన. దాని పేరు ఆనందవనం. అందుకే ఇప్పుడు చాలామందికి, అంటే మన సామాన్య ప్రజలు అర్థం కావడం చెప్తాను నేను. సత్యనారాయణ సంవర్తం చేస్తాం మనం. కథలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు అన్నప్పుడు స్వామివారు ఎక్కడొచ్చారంటే, స్వామివారు సాక్షాత్తుగా బీద బ్రాహ్మణునితో కాశీలో ఉన్నాడు. కాశీలో స్వామివారు ఆసీనుడయ్యాడు. కాశీలోకి వచ్చేసి వృద్ధ బ్రాహ్మణ్ణి కలిశాడు అనేది కథ విన్నారుగా మీరు కూడా. అందరికీ తెలుసు ఆ విషయం. అంటే కామన్ పీపుల్కి విష్ణుమూర్తి, విష్ణు భగవానుడు ఎక్కడ
ఆవిర్భవించాడు కలియుగంలో సత్యనారాయణ కథలో అంటే కాశీలోకి వచ్చాడు ఆయన. మరి కాశీ ఎవరి స్థానం అది? అది ఆనందవనం. కాశీ అనేది ప్రఖ్యాతమైనటువంటి శైవ స్థానం, అది సాక్షాత్తుగా పరమేశ్వరుడు. అంత కాదండి, విష్ణు పురాణంలో స్పష్టంగా చెప్పబడింది, నా భేదం కైశవం శివం చైవ. అసలు శివకే భేదం అనేది విష్ణు పురాణంలో ఉంది. ఆ విషయాన్ని చదువుకున్నటువంటి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇతరుల మనోభావం ఎంత బదిస్తున్నారు అంటే ఇవన్నీ కూడా కేవలం తన గుర్తింపు కోసం అనుకుంటాను. కేవలం వ్యక్తిగత గుర్తింపు ఎక్కడ కోల్పోతాను. ఎందుకంటే 5 రోజుల్లో శివరాత్రి ఉంది కదా, 4 రోజులలో ఈ శివ 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 అనేసరికల్లా విష్ణుమూర్తిని మర్చిపోతారేమో అందరని చెప్పేసి తన ఉనికిని బయట పెట్టుకోవడానికి చేస్తాడు నేను భావిస్తున్నాను. అంతే తప్ప ఆయన్ను దనడానికి ఆయన వ్యక్తిగత విషయాలను వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిగత జీవితంలో ఆదిశంకరాచార్య వారు సన్యాసాశ్రమం అతను స్వతహాగా జీవనంతోనే వచ్చింది. అది అంటే పుట్టుకతోనే ఆయన సన్యాసాశ్రమం తీసుకున్నాడు. అలాంటి వ్యక్తిని నువ్వు మనలాంటి వాళ్ళందరం కూడా ఇప్పుడు నేను సన్యాసం తీసుకోవచ్చు. అలాంటి వ్యక్తులలో సన్యాసం అంటే ఏంటి? నేను ఇంగ్లీష్ చదువుకున్నాను, తర్వాత పెళ్లి చేసుకున్నాను, ఎంజాయ్ చేశాను, పిల్లల్ని కన్నాను, తర్వాత వెళ్ళి మళ్ళీ నేను సన్యాసం తీసుకొని చెప్పేసి పెళ్ళాం పర్మిషన్, మామగారి పర్మిషన్ సన్యాసం తీసుకోవచ్చు. అది కూడా సన్యాసమే, మంచిదే. కానీ మనకు ఆదిశంకరాచార్యుల వారు స్వతహా పుట్టుకతోనే భగవత్ స్వరూపమైన సన్యాసం తీసుకున్నాడు. చంద్రశేఖర సరస్వతి వారిని మేము దేవుడు అనుకుంటాము. అటువంటి ఆదిశంకరాచార్యులు అన్ని మతాలకే ఆయన వేద పురుషుడు. అందులో ఆదిశంకరాచార్యులు ఆచార్యుడు, వైష్ణవుడు, పర్వాలేదు, మాకేం దాని ఇబ్బంది లేదు. మాకు శివుడు అంటే కోపం లేదు, విష్ణువు అంటే మాకు కోపం లేదు. ఎందుకంటే ఇద్దరిని మేము ప్రేమిస్తాం. తిరుమల వెంకటేశ్వర స్వామి మాకు ఇష్టదైవం, తిరుమల వెంకటేశ్వర స్వామి మాకు కులదేవత. మరి మేము శ్రీశైలంలో అటువంటి రుద్రయాగాలు చేస్తాం. అలాగే మేము తిరుమల వెళ్ళి తిరుమలలో కూడా మేము పురుషుక్తంతో యాగాలు చేస్తుంటాం, నరసింహస్వామి యాగాలు చేస్తుంటాం, యాదిగుడు దర్శిస్తుంటాం. అలాంటిది నువ్వు మాట్లాడే మాటల వల్ల హిందూ మతంలో వర్గీకరణ జరుగుతుంది. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అసలు వైష్ణవ తత్వం అంటే ఏమిటంటే అందరినీ సమాన స్థాయిలో చూడడం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు ఈ రామానుజాల వారు దళితుల్ని శిరస్సు మీద పెట్టుకున్నాడు, అందరికీ దేవుడి దగ్గరికి వెళ్ళని చెప్పేసి ఒక మాట ఉంది. అందరు కూడా వాస్తవమే, దళితులందరినీ కూడా అంటే అప్పట్లో దళితులందరూ కూడా ఆయన దగ్గర తీశాడు, అందరినీ కలుపుకున్నాడు, మనలో కలిపాడు, భగవంతుడి దగ్గర తీసుకుతున్నారు. మరి ఎక్కడో దళితుల్ని నువ్వు తీసుకొచ్చినటువంటి నువ్వు చెప్తున్నావు, అప్పుడెవరు అంత అంటరా అని అస్పృశ్యులు చెప్పి నువ్వు చెప్తున్నావు కదా. మరి అలాంటిది శివకేజులు భేదం చూపిస్తున్నావు నువ్వు. అంటే నీ మతంలో వ్యక్తుల్ని నువ్వు హక్కులను చేర్చుకుంటున్నావు, అదే మతంలో పరమేశ్వరుని సాక్షాత్తుగా దూరం పెట్టాలన్నటువంటి ఆలోచన ఎటువంటి ఆలోచన అది? నాకు అర్థం కాలే ఆ విషయాన్ని. కాబట్టి ఇప్పుడు రామానుజుల వారు ఉన్నారు, వారి గురువు అంటే వారి యొక్క స్థానం ఉన్నతమైనటువంటి స్థానంలో వారు రామానుజుల వారు. మరి రామానుజుల వారు కూడా పాఠశాల విద్య నేర్చుకున్నారు. ఆయన ఉన్నటువంటి సంవత్సరాలు బతికింది వారు 120 సంవత్సరాలు. వారు 40 ఏటనే ఈ యొక్క వివాహం చేసుకొని సన్యాసాస్త్రం స్వీకరించారు. రామానుజుల వారు కూడా వివాహం చేసుకున్నారు. వారి గురువు అన్నటువంటి వారి వైష్ణవ తత్వం ఉన్నటువంటి పెద్దవారు రామానుజుల వారు వివాహం చేసుకొని పాఠశాలలో చదువుకొని తర్వాత ఆయన సన్యాసం స్వీకరించారు. అలాగే ఈ వ్యక్తి కూడా ఎవరైతే మనము త్రిదండలు పట్టుకున్నాడు వ్యక్తి అంటున్నారో, ఎందుకంటే ఆ పేరు తీయడానికి నాకు ఇబ్బందికరంగా ఉంది. ఇదివరకు మహాదేవుడు లేడు, అంత అబద్ధం రాముడు చెప్పలేదు, రామేశ్వరంలో ప్రతి ఇదొక కాంట్రవర్సీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకో కాంట్రవర్సీ అంటే ఒకదాని మీద ఒక కాంట్రవర్సీ తీసుకొచ్చేసి ఆయన శివుడు లేడు అన్నటువంటి భావనతో అందరిలో ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. రీసెంట్ టైంలో ఇప్పుడు తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక జాతర. అక్కడ కూడా సమ్మక్క సారక దేవతలు లేరు, వన్ దేవతలు, ఎందుకని అందరు కలెక్టర్లు పోతారు, పోలీసులు పోతారు, ఎందుకు అంత హైలైట్ చేస్తారంటూ కూడా మాట్లాడడం జరిగింది. దీని గురించి చెప్తున్నాను. ఒకటి మీకు విష్ణు భాగవతులు అనేటువంటి కథలో మీకు ఈ యొక్క రామానుజార్యుల వారే ఈ యొక్క జైన మతంలో ఉన్నటువంటి ఒక రాజుగారి నుంచి ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి వరదరాజస్వామి విగ్రహం తీసుకొస్తున్నప్పుడు ఒక కథలో బీబీ నాంచారమ్మ కథ విన్నారనుకుంటా మీరు. ఒక ముస్లిం వ్యక్తి స్వామివారి యొక్క ప్రేమ ఉండి ఆవిడ బీబీ నాంచారమ్మ నేను స్వామివారితో ఉంటా అన్నప్పుడు ఆ వైష్ణవ తత్వంలో బీబీ నాంచారమ్మ విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహం కాళ్ళ దగ్గర దాన్ని ప్రతిష్ఠ చేసి వాళ్ళకి అలంకరణ చేసి ఇచ్చినటువంటి వ్యక్తులు నువ్వు ఒక మనిషిని విగ్రహంగా మలిచినటువంటి మీరు మీ యొక్క వైష్ణవ మతంలో, మరి అదే మతంలో మీరు వచ్చేసి సమ్మక్క సారమ్మ ఒక గిరిజన దేవతలుగా, ఒక లక్ష్మీ స్వరూపంగా, దుర్గా స్వరూపంగా, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తితో 10 మంది పూజించేటువంటి దేవతల్ని నువ్వు కాదని ఇట్లా ఒక పోలేరమ్మ, ఒక మల్లమ్మ, ఒక జూబిలీస్ పెద్దమ్మ, మల్కంపేట ఎల్లమ్మ, వీళ్ళందరూ కూడా గ్రామ దేవతలు ఒకప్పుడు. కానీ ఆ గ్రామదేవత ఎందుకు పెట్టుకున్నారు? మన రక్షిస్తానటువంటి భావనతో. ఇదే పురాణాల్లో కూడా అనేకమైన గ్రామ దేవతలు అమ్మవారి అంశులని ఉంటాయి అన్న విషయం మీకు తెలియని విషయం కాదు కదా. అంతటి పరిజ్ఞానం ఉన్న మీరు ఎందుకు ఇలాంటి చిన్నటువంటి మాటల మీద మాట్లాడుతూ వైష్ణవులు వేరు, శైవులు వేరైనటువంటి భావనని ఎందుకు వ్యక్తీకరించడం మాకు అర్థం కావడం లేదు. ఈ ముఖ్యంగా ఈ సమ్మక్క సారక్క దేవతలు అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ, కనబడినటువంటి అంతరికమైన శక్తి కలిగినటువంటి దేవతలు వాళ్ళు. ఆ దేవత అంటున్నారు కాబట్టి అంత ఆకర్షణ లేకపోతే 3 కోట్ల మంది అక్కడ వెళ్తారా? అక్కడ వెళ్ళిన వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగలేదా? మరి అందరూ ఆనందంగా లేరా? మరి నీ యొక్క ట్రస్ట్కి వచ్చి నీ యొక్క దగ్గర కూర్చుంటే నీకు నీ స్వామిని పూజిస్తేనే మాకు అందరికీ సుఖం సంతోషం వచ్చిందా?
మరి వాళ్ళకి వచ్చినటువంటి ఆనందం తక్కువనా? పోనీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడన్నా విష్ణుమూర్తి తక్కువ పెట్టారా? ఈశ్వరుని తక్కువించారా వాళ్ళు ఏమన్నా? ఎందుకు ఇలాంటి పొల్లు మాటలు మాట్లాడుతూ నేను అనుకోవడం ఆయనకి జాతకంలో, అంటే నేను జ్యోతిష్కుడు కాబట్టి జాతకంలో ఆయనకి షష్టాష్టకాలు పడి ఉంటాయి. షష్టమంలో శని, అష్టమంలో రాహు ఏదో ఉంటుంటుంది. ఆ షష్టాష్టకాల వల్ల కొద్ది మతిభ్రమణం కలిగి ఉండి మరి ఇలాంటి తన గుర్తింపు కోసం చాలామంది ఉంటారు కదా, ఇప్పుడు రీల్స్ చేస్తుంటారు కొంతమంది, రైలు పట్టాల మీద తలకాయ పెట్టి ఇక్కడ నెత్తి పెట్టి టాయిలెట్ మీద ఎక్కి బయట కూర్చొని టాయిలెట్ మీద ఉల్టా తలకాయ పెట్టేసి కొన్ని రీల్స్ చేస్తుంటారు కదా. అలా రీల్స్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతడు కూడా తన ఉనికి కోసం తను తెలియాలి 10 మందిలోకి, ఇప్పుడు శివరాత్రి వచ్చేస్తుంది నా ఉనికి లేదనే భావనతో మరి ఆయన అలా చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి వ్యక్తిగత దూషణ కాదు. చాలామంది అనుకుంటారు ఎందుకు నువ్వు ఆయన వ్యక్తిగత దూషిస్తున్నావు. చతుర్మాయ పీఠాలు అనేవి దక్షిణానటువంటి మొత్తం దేశంలో 4 పీఠాల గురించి మాట్లాడగలిగేటువంటి అర్హత ఎవరికి లేదు. అది ఆదిశంకరులు ప్రతిష్ఠించింది. దానికి ఎవరెవరు గురువులు ఉన్నారు, తోటకాచార్యులు ఎవరు, దానికి పాలపద్మావుడు ఎవరు అని ఒక్కొక్క పీఠానికి ఒక అధిపతిని పెట్టాడు ఆయన. అటువంటి లెక్కలు పెడితే ప్రతి ఒక్క లెక్క మీకు తెలుస్తుంది. ప్రథమ గురువు ఎవరు దానికి అనేది ప్రతి ఒక్కరు తెలుస్తుంది లెక్కలో. లెక్కల్లోకి వెళ్ళండి, అది ఆయనకి కూడా తెలుసు. అది ఆయనకి కూడా తెలిసినా ఇటువంటి పొల్లు మాటలు మాట్లాడిన అర్థం ఏంటనేది సమాజమే చెప్పాలి. ఇక్కడ నేను అనుకోవడము ఇతర మతాల వల్లనే అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతుంది హిందూ మతం. హిందూ మతం కాదు, ధర్మం. అటువంటి ధర్మాన్ని ఇంకా ఇలాంటి వాళ్ళు ఒక పీఠం మీద కూర్చొని, ఒక సన్యాసంగా కూర్చొని అన్ని చిలువలు పలువలు చేసి ప్రమాదంలో పడేసే ప్రయత్నం చేస్తే అది సమాజానికి మంచిది కాదు అన్న విషయాన్ని గమనిస్తే మంచిదని అభిప్రాయం. ఒకటి చిన్నది, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయం, కల్తీ విషయం అందరూ మాట్లాడుకుంటారు, చర్చించిన అంశం ఉంది. అది లడ్డు కల్తీ అయింది కూడా గత ప్రభుత్వంలో జరిగింది. కానీ ఇప్పుడు గత ప్రభుత్వాన్ని ఈయన పొగుడుతూ మాట్లాడడం, ఆ వ్యక్తిని గత సీఎంని కానీ అతనికి మద్దతుగా మాట్లాడడం జరుగుతుంది. మరి దీని వెనుక రాజకీయాలు ఉన్నాయంటారా? ఏమనిపిస్తోంది ఇక్కడ? మరి నేను వినలేదు, ఎందుకంటే దాని గురించి నేను మాట్లాడడానికి నాకు తెలియదు కాబట్టి. అంటే జగన్ గురించి, ఆయన గత ప్రభుత్వం గురించి, జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడి ఉంటే మాత్రం కుమ్ముక్కైనట్టే అని చెప్తాం. దాంట్లో అటువంటి అబద్ధం లేదు. రెండవది, తిరుమల ఈయన ప్రవేశమే చేయడు. తిరుమల ప్రవేశానికి లేదు ఈయనకి. అంటే చెప్పుకుంటారు, నేను వేకాళ్ళ మండపం గురించి నన్ను స్వామి రావద్దన్నారు, నేను స్వామి దగ్గరికి వెళ్ళను, నాకు స్వామి ఆహ్వానం అంటారు. కానీ అక్కడి నుంచి ఆ స్వామివారి దగ్గర కదా ఏదో సంథింగ్ అక్కడ ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే ఆయన తిరుమల వెళ్ళడం మానేశారు. కాబట్టి తిరుమల గురించి కూడా ఇటువంటివి ప్రోవోక్ చేస్తే, నెగిటివ్ని కనుక మనం ప్రోవోక్ చేస్తే అతనికి గుర్తింపు వచ్చిన భావన ఉంటుంది అనుకోండి తప్ప, కల్తీ నెయ్యి, ప్రసాదంలో కల్తీ నెయ్యి ఎంత ప్రమాదాన్ని కలిగిస్తుంది స్వామి. ఒక హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి చిన్న పురుగులను పెడితేనే తప్పుగా అనుకోద్దు. అంటే పురుగులను వస్తేనే స్ట్రైకులు చేసి, గొడవలు చేసి, మన రాజకీయంగా దాన్ని దుమారం లేపేసి ప్రయత్నంలో మనము సాక్షాత్తుగా 7 కొండల వాడికి నెయ్యిని కల్తీ చేసి లడ్డూని పాడు చేసినటువంటి వ్యక్తులు మీరు. అటువంటి వ్యక్తులకి, అటువంటి దుష్టులకి నీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది అది శోచనీయము. అది ఎట్టి పరిస్థితి దాన్ని ఉపేక్షించేది కాదు. అటువంటి వ్యక్తుల్ని ఖండించాల్సిందే. అటువంటి ప్రభుత్వానికి సహాయం చేసినటువంటి వ్యక్తులు కానీ, అటువంటి ప్రభుత్వానికి ఇలాంటి సన్యాసులందరూ కూడా సపోర్ట్ చేయడం కూడా అభ్యంతరకరం. అది దాన్ని ఎట్టి పరిస్థితి మనం ఉపేక్షించలేదు. బట్ నేను ఆ వార్త వినలేదు. అంటే జగన్ ప్రభుత్వంతో ఈయన మాట్లాడాడు అనుకూలంగానే నేను వినలేదు కాబట్టి దాని గురించి తెలియదు. కాబట్టి అలా అని ఉంటే మాత్రం ఇతన్ని ఎట్టి పరిస్థితులు ఇతన్ని క్షమించరా నేరంగా చెప్పవచ్చు మనం. అది రైట్, విన్నారు కదా. మరి ఎందుకని ఇలాంటి దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతా ఉన్నారు చిన్నజీ ఏఆర్ స్వామి గారు? మరి గతంలో సమ్మక్క సారక్క గురించి అదే విధంగా మాట్లాడారు. ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యుల గురించి అలాగే మాట్లాడుతూ ఉన్నారు. మరి కిరణ్ శర్మ గారు చెప్పినట్టు అన్య మతస్థులతోటే మనకు రోజు రోజుకి విభేదాలు, గొడవలు పెరిగిపోతూ ఉంటే ఈయన మనకి గొడవలు పెట్టేటట్టు కనపడతా ఉన్నారు. గతంలో జరిగినట్టు వైష్ణవ మతం, శివ మతానికి అప్పట్లో జరిగిన గొడవలు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి లేపుతానట్టుగా మాట్లాడుతున్న ఈయన మాటలన్నీ కూడా చూస్తున్న మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదేవా టీవీ, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.